ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభువుని కనపరుస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. షాలోమ్. లైవ్లోకి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసు నామములో శుభములు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కొట్టువారు ఏ రాత్రిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయన. విశ్వసించుచున్న మీకు 7వ వచనం, ఆయన అమూల్యమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి మరి ఆయన పేరేంటంటే అమూల్యమైన వాడు. ప్రీషియస్ గాడ్, ప్రశస్తమైన అమూల్యమైన దేవుడు. ప్రియులారా, చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. నిన్నటి దినాన ప్రియులారా మరొక కార్యక్రమంలో వచ్చేసరికి రాత్రి సుమారుగా 12 దాటిపోయింది. ఆ సమయంలో లైవ్లోకి రాలేకపోయి మా సమయంలో మా ఇద్దరు పిల్లలు నిన్నటి దినాన లైవ్లోకి వచ్చారు. మీరంతా మరి చూశారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పిల్లరా, ఈ రాత్రి యేసు ప్రభువు వారి యొక్క నామధేయాల్లో మరొకటి ఏంటంటే అమూల్యమైన దేవుడు, ప్రెషియస్ గాడ్. పిల్లరా, ఎంత ప్రెషియస్ దేవుడు అంటే, ఎంత అమూల్యమైన దేవుడు అంటే, ఎంత ప్రత్యేకమైన దేవుడు అంటే అంత ప్రత్యేకమైన దేవుడు. కామ క్రోధ లోభ మద మత్సరాలను జయించిన పరిశుద్ధుడు, నిష్కపటమైన వాడు, కలంకము కానీ ముడత కానీ అట్టిది ఏదీ లేనివాడు. ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు, సత్యావతారి, సశరీరుడు, భూలోకానికి దిగొచ్చిన మన రక్షకుడైన ప్రశస్తమైన అమూల్యమైన మరి దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. ప్రియులారా, ఈ అమూల్యమైన దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? వాట్ హీ విల్ డూ? చూడండి దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 46వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం చదవండి. మరియు అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన అంతయు అమ్మి దాన్ని కొనును. ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడిందంటే ఒక మనుషుడట మరియు 45వ వచనం, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకొచున్న వర్తకుని పోలి ఉన్నది. ముత్యాల వ్యాపారి ముత్యాలు కొనుక్కుంటూ వెళ్తుంటాడు. ఆయన కొనుక్కుంటూ ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడ మంచి ముత్యాలు ఉన్నాయి, ఎక్కడ మంచి ఐటమ్స్ ఉన్నాయని వెతుకుతూ కొనుక్కుంటూ వెళ్తున్న ఒక వర్తకుడికట ఒక అమూల్యమైన ముత్యం కనబడిందంట. ప్రశస్తమైన ప్రెషియస్ పెరల్ కనిపించిందట. పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనుక్కున్నాడంట. పిల్లరా, ఇక్కడ ఈ అమూల్యమైన ముత్యం 2 అర్థాలు మనకి ఇక్కడ వస్తున్నాయి. మొదటిది ఏంటంటే యేసు ప్రభు మరి తన ప్రాణమంతా ఇచ్చి తన సర్వస్వం ఇచ్చేసి మనల్ని కొనుక్కున్నాడు. అది ఫస్ట్ మీనింగ్. రెండవ అర్థం ఏంటంటే అన్నిట్లకన్నా, అందరికన్నా, అన్ని మరి సిచ్యువేషన్ అన్నిట్లకన్నా యేసు ప్రభు వారు విలువైన వాడు. పిల్లలు తనకున్నదంతయో అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడంట. ఎందుకంటే అంత అమూల్యమైనది, అది అంత విలువైన సొత్తు. ఈ అమూల్యమైన యేసయ్య, అమూల్యమైన దేవుడు నీ జీవితంలోకి వస్తే నీకు విలువ పెరుగుతుంది. నువ్వు ఒక అమూల్యమైన ముత్యంగా మారిపోతావు. నువ్వు ఒక అమూల్యమైన వ్యక్తిగా, ప్రెషియస్ వ్యక్తిగా, ఒక ప్రశస్తమైన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నీకు విలువ పెరుగుతుంది. యేసు ప్రభు ఎవరు జీవితాల్లోకి వస్తాడో వారి జీవితాల్లోకి విలువ వస్తుంది. విలువ. పిల్లరా,
మరి ఒక భక్తుడు చెప్పగా విన్నాను, మనం అందరం సున్నాలన్నమాట అండి. సున్నా వీఆర్ జీరోస్. పిల్లరా, ఎన్ని సున్నాలు వేసుకున్న విలువ లేదు, కానీ సున్నాకి ఎడవైపు ఒక 1 వస్తే, ఒక్కటి వస్తే, ఆ ఒక్కడే మన ప్రభు అయిన యేసయ్య. ఆ ఒక్కటి వస్తే సున్నాలకు విలువ పెరిగిపోతాయి. ఆ ఒక్కటి లేకపోతే సున్నాలకు విలువ ఎలా లేదో, యేసు ప్రభు వారు మనలోనికి రాకపోతే, యేసు ప్రభు అని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించకపోతే, ఆపద మొక్కులు మొక్కకుండా, నామకార్థమైన భక్తి చేయకుండా, మనుషులు కనబడాలని, లేకపోతే మనుషులు సంతోషపెట్టడానికి భక్తి కాదు, కానీ నీ హృదయాంతరంగాల్లో మార్పు చెంది యేసుప్రభు అని రక్షకుడుగా నీ గుండె లోతుల్లోనికి హృదయాంతరంగాలకి పొందుకొని ఉంటే, ఆయన నీకు అమూల్యమైన ముత్యము లాంటి వాడు. నీకు గొప్ప విలువ వస్తుంది. విలువ గొప్ప విలువ వస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే పిల్లరా, మరి అనేక మంది చేపలు పట్టుకునేవారు. పిల్లరా, ఆ యొక్క పల్లెలు, పిల్లరా, మరి ఆ జాలర్లు ఎప్పుడైతే రక్షణ పడ్డారో, ఎప్పుడైతే యేసుప్రభు అని రక్షకుడు అంగీకరించారో, వారు జాలర్లు అపోస్తులు అయిపోయారండి. గొప్ప దైవజనులు అయిపోయారండి. పిల్లరా, ఎందుకు పనికిరాని సుంకరి, లేకపోతే ట్యాక్స్ కలెక్టర్, మంచి పేరు లేనివాడు, సాక్ష్యం లేనివాడు జక్కయ్య యేసుప్రభు అని ఇంట్లోకి ఎప్పుడైతే ఆహ్వానించాడో, జక్కయ్య స్టేటస్ మారిపోయింది. పాపి అయిన మనుషుడు, మంచి సాక్ష్యం లేనివాడు, ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారో, ప్రియరా, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు ప్రభు. అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. ఏమీ లేని వారు యేసుప్రభు అమూల్యమైన దేవుణ్ణి పొందుకుంటే విలువ వచ్చేస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. యేసుప్రభు వారు మరి ఈ భూమి మీద కాలు పెట్టగానే చరిత్ర 2 భాగాలైంది. యేసుప్రభు వారు ఒక మానవుని జీవితంలోకి, మనుషుని హృదయంలోకి ప్రవేశిస్తే ఆ వ్యక్తి జీవితం కూడా 2 భాగాలుగా మారుతుంది. మొదటిది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. రక్షణ పొందక ముందు, రక్షణ పొందిన తర్వాత. రక్షణ పొందక ముందు శాపము, రక్షణ పొందక ముందు చీకటి, రక్షణ పొందిన తర్వాత ఆశీర్వాదము, వెలుగు, నెమ్మది, సమాధానం. రక్షణ పొందిన తర్వాత కారణం ఏంటంటే అమూల్యమైన ప్రభు వచ్చాడు. ప్రెషియస్ గాడ్ కేమ్, ప్రెషియస్ లార్డ్ ఎంటర్డ్. ఎంతమంది అండి దేవుని వాక్యంలో, ఎంతమంది అండి. దెయ్యాలు పెట్టి 7 దెయ్యాలు పట్టి పీడించబడుతున్న మగ్దలేని మరి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మరి గొప్ప శిష్యురాలు అయిపోయింది. పిల్లల గారడి గెరాసీనుడు 2000 దెయ్యాలతో పీడించబడుతున్నవాడు, సమాధుల్లో ఉండేవాడు, గాయపరుచుకునేవాడు రాళ్ళతో రప్పలతో. అలాంటి వాడు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పిల్లల గొప్ప మరి సువార్థికుడు అయిపోయాడు. పిల్లరా, భయంకరమైన వ్యభిచారిణి, వేశ్య, సమరయ స్త్రీ, 6 భర్తలతో పాపం చేస్తున్న కాపురం ఉంటున్న సహోదరి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆ పాపాన్ని విడిచిపెట్టేసి, ఆ కొండ పద్దలు కొట్టేసి యేసు ప్రభువు రక్షకుడిగా అంగీకరించినప్పుడు గొప్ప సువార్థికురాలు అయిపోయింది. గొప్ప విలువ వచ్చేసింది. పిల్లరా, అంతేకాదు బైబిల్లో యేసు ప్రభువు ఒకరోజు యెరూషలేములోకి గాడిద మీద ఎక్కి మరి పట్టణంలోకి వస్తుంటప్పుడు ప్రజలందరూ ఏం చేసేది తెలుసా? మరి అంజూరపు కొమ్మలు, పిల్లరా, మరి దుప్పట్లు, బ్లాంకెట్స్, వస్త్రాలు అన్నీ పరిచారట. ఆ పట్టణంలో యేసు ప్రభువును మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో ఆ గాడిద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ గాడిదకి ఎంత విలువ వచ్చేస్తుంది పిల్లరా. ప్రశస్తమైన యేసయ్యని, విలువైన దేవుడు, ఈ విలువైన దేవుడిని నువ్వు పొందుకుంటే నీకు విలువ వస్తుంది. విలువ. ఈ విలువైన దేవుడు ఇంకేం చేస్తాడు? ఈ విలువైన దేవుడు నీకు విలువను ఈ విలువైన దేవుడు నీకు విలువను ఇస్తాడు. నెంబర్ 1. రెండవది ఏం చేస్తాడు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మరి 2వ పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం చదువు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన దేవుడు నిన్ను అమూల్యమైన ముత్యములాగా చేయడం మాత్రమే కాదు, కానీ
నీకు అమూల్యమైన విశ్వాసం ఇస్తాడు. విశ్వాసం ఎంత అమూల్యమైనది తెలుసండి పిల్లరా. పేరుకి విశ్వాసులండి, విశ్వాసులు అని పేరు పెట్టుకుంటారు, విశ్వాసులము. కానీ లోపల ఏం లేదు, విశ్వాసం లేదు. మీరు ఎప్పుడైనా నేతి బీరకాయ చూసారా? నేతి బీరకాయ బీరకాయలాగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది నేతి బీరకాయ. పిల్లరా, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? మాట్లాడట్లేదు మీరు. నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో ఈ దినాల్లో కూడా విశ్వాసంలో కూడా అంత విశ్వాసం ఉందంటండి. అస్సలు నమ్మట్లేదు. ప్రభు రాకడ దినాల్లో విశ్వాసము కనుగొందునా అని వాక్యం రాయబడింది. విశ్వాసము అడుగట్టుపోతున్న దినాలు. విశ్వాసం లేదు, విశ్వాసం లేని మూర్ఖతరములా తయారవుతున్నారు చాలామంది. నమ్మకం నా దేవుడు చేయగలడు. వాక్యం రాయబడింది ఏంటంటే, విశ్వసించిన వాడు కలవరపడడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడడు. నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు, నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, 26-27. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే మీ దేవుడు యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు లేడు తెలుసుకుంది. నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. నువ్వు సిగ్గుపరచబడవు విశ్వసిస్తే. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముతున్నావా? నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయని నమ్ముతున్నావా? నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. నువ్వు ఇంట్లో టీవీలో సినిమాలు చూస్తే దూతలు రావు, వెళ్ళిపోతారు. దురాత్మలు వస్తాయి. నోరిప్పితే బూతు మాటలు మాట్లాడుతూ పేరుకు క్రైస్తవుడుగా చలామణి అయిపోతుంటే దేవుని సన్నిధి నీతో ఉండదు. ఆ మధ్యన ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్నా ప్రార్థన చేయండి అన్న. ఏమైందన్న? రాత్రులు భయం వేస్తుందన్న, ఎవరో ఒక దురాత్మ, ఒక ఈవిల్ స్పిరిట్ వచ్చిన డిస్టర్బ్ చేస్తుందన్న, ప్రార్థన చేయండి అన్న, నా కోసం భారంగా చేయండి అన్న. చేస్తానమ్మా, నేను చేస్తాను తప్పకుండా, కానీ నాకంటే ముందు నువ్వు చెయ్యాలి. మీ ఇంట్లో టీవీలో సినిమాలు చూస్తున్నారంటే చక్కగా చూస్తున్నావు అన్న, ముందు టీవీలో సినిమాలు ఆపండి. దేవునికి ఇష్టంగానే తీసి పారేయండి, దేవునికి ఆయాసకరమైన తీసి పారేయండి, సరి చేసుకోండి. మీరు ప్రార్థన చేయండి. దురాత్మలు రావు, దెయ్యాలు రావు మీ ఇంట్లోకి. దేవుని సన్నిధి, పరిశుద్ధులు పిల్లల దేవుని దూతలు వస్తారు. ద ఏంజల్స్ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. దేవుని దూతలు వచ్చి నిన్ను కాపాడుతారు, భద్రపరుస్తారు. ఏ తెగుని గుడారాన్ని సమీపించదు. నీ పాదం ఒక రాయి తగలకుండా తన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. పిల్లల, అమూల్యమైన దేవుడు నీకు అమూల్యమైన విశ్వాసం ఇస్తాడు. విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఎన్నో కార్యాలు మన జీవితంలో జరుగుతాయని దేవుని వాక్యంలో మనం చాలాసార్లు చూసాం పిల్లరా. అదే మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:7 చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:7 చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల ఎస్ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది, శోధన వస్తుందా? నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీ అమూల్యమైన విశ్వాసానికి టెస్ట్ విల్ కమ్. పిల్లరా, క్రిటికల్ సిచ్యువేషన్లో, పిల్లరా, భయంకరమైన పరిస్థితుల మధ్యలో విశ్వాసం పోగొట్టుకోవద్దు. స్టాండ్ ఆన్ యువర్ ఫెయిత్, బిల్డ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కట్టుకో, కీప్ యువర్ ఫెయిత్, కాపాడుకో. సాతానుడు నీ విశ్వాసాన్ని దొంగిలించి నేను బలహీనుడిగా చేయాలని, బలహీనరాలుగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇది అమూల్యమైన విశ్వాసం. యేసు ప్రభువారు ఆయన అమూల్యమైన దేవుడు కాబట్టి నీకు అమూల్యమైన అమూల్యమైన వ్యక్తిగా మారుస్తాడు. రెండోది అమూల్యమైన విశ్వాసాన్ని ప్రభు నీకు ఇస్తాడు. మూడవది పిల్లల, ఈ అమూల్యమైన దేవుడు ఏం చేశాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఎందుకో పేతురు గారు ఈ అమూల్యము
ఆ ప్రెషియస్ అనే ఓడికి వాడాడు. ఎందుకంటే మరి ఆయన అనుభవించాడు. పిల్లల ఎందుకు పనికిరాడు నన్ను అమూల్యమైన వ్యక్తిగా దేవుడు మార్చాడే అని ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో రాస్తున్నాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:19 చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా 18 వచ్చిన పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండి చేత కానీ బంగారం చేత కానీ మీరు రక్షింపబడలేదు, మీరు విమోచించబడలేదు. మరి దేని ద్వారా రక్షింపబడ్డాం? అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారాల చేత మీరు విమోచించబడాల. మరి దేంతో విమోచించబడ్డారు? అమూల్యమైన వాడాడు అక్కడ. అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఇది అమూల్యమైన రక్తం. అమూల్యమైన దేవుడు అమూల్యమైన వ్యక్తిగా నేను మారుస్తాడు. అమూల్యమైన విశ్వాసం నీకు ఇస్తాడు. అమూల్యమైన రక్తంతో నిన్ను కడుగుతాడు. అంతేకాదు ఆ యేసు రక్తం నేను కడగటం మాత్రమే కాదు, యేసు రక్తం నీ చుట్టూ కంచిగా ఉంటుంది. హల్లెలూయా. యేసు రక్తాన్ని చూస్తే సాతానుడు పారిపోతాడు. పిల్లల ప్రకటన గ్రంథంలో ఉందన్నమాట 12వ అధ్యాయం 11వ వచనంలో వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అంటే దురాత్మని సాతాన్ని అపవాదిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా నీవిచ్చిన సాక్ష్యము ద్వారా సాతాన్ని జయిస్తున్నావు. యేసు రక్తము నీ హృదయంలో ప్రోక్షించబడిందా? గొర్రెపిల్ల రక్తము అమూల్యమైన యేసు రక్తంలో నువ్వు కడగబడవా? డు యు వాష్ by the precious blood of Jesus? Are you covered by the precious blood of Jesus? Are you protected by the precious blood of Jesus? My brother, my sister, tonight invite precious Jesus. He will give you the precious blood. ప్రశస్తమైన యేసయ్యని నువ్వు ఆహ్వానించగలిగితే ప్రశస్తమైన రక్తంతో నిన్ను కడిగి నేను నీతిమంతుడిగా చేసి నేను కాపాడి భద్రపరిచి నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. ఇజ్రాయేలీలు పిల్లరా మరి ఐగుప్తులో మరణదూత మరి ఈజిప్ట్లో మరి సంచరిస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారికి చెప్పాడు తెలుసా? గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ఆ ద్వారబంధాలకు పూయండి, నిలువు కొమ్ములకు మరి అడ్డకొమ్ములకు పూయండి. యేసు రక్తాన్ని ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పూయండి అన్నాడు. ఇశ్రాయేలు అందరూ గొర్రెపిల్ల రక్తాన్ని పూశారు. బైబిల్ చెప్తుంది ఎవరు ఇంటి మీద ఆ పశుక పశువు రక్తం ఉందో, గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ఇంటిని ఆ యొక్క సంహారక దూత, ఆ మరణ దూత దాటిపోయాడట. సంహారక దూత దాటిపోతాడు. సాతానుడు నీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు, దాటిపోతాడంతే. ఈ కెనాట్ టచ్ యూ బికాస్ ప్రెషియస్ బ్లడ్ ఈజ్ అపాన్ యూ. ప్రెషియస్ బ్లడ్ ఈజ్ అపాన్ యువర్ చిల్డ్రన్. ప్రెషియస్ బ్లడ్ ఈజ్ అపాన్ యువర్ హోమ్. ప్రెషియస్ బ్లడ్ ఈజ్ అపాన్ యువర్ బిజినెస్. నీ వ్యాపారం మీద, నీ ఉద్యోగం మీద, నీ పిల్లల మీద, నీ కలిగిన సమస్య, నీ శరీరం మీద, నీ ఆత్మలో, నీ హృదయంలో యేసు ప్రశస్తమైన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడింది. హల్లెలూయా. ప్రశస్తమైన గొర్రెపిల్ల అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప అమూల్యమైన దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. అమూల్యమైన రక్తం, అమూల్యమైన రక్తం. చూడండి సామెతలు 20వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 15వ వచనం. బంగారును విస్తారమైన ముత్యములు కలవు, అమూల్యమైన సొత్తు, అమూల్యమైన సొత్తుగా దేవుడిని చేస్తాడు. అమూల్యమైన సొత్తు, ప్రెషియస్ ట్రెజర్, ప్రెషియస్ ట్రెజర్, అమూల్యమైన మరి సొత్తుగా దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు. ప్రభు అంటాడు, నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథంలో ఆ మాట చూడండి.
యెషయా గ్రంథంలో మరి దేవుని వాక్యంలో క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. 49వ అధ్యాయం యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ వచనం చదవండి. మొదట 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట నున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు, నేను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెలుచున్నారు. పిల్లరా, మరి ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. అదేంటో తెలుసా? మరొక మాట చూడండి. 54వ అధ్యాయం, యెషయా 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. ఇజ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకము దేవుడని ఆయన పేరు. ఇర్మియా 24:7 చూడండి. నీవు నా సొత్తు. ఇర్మియా 24 మన ఆయన స్వాస్థ్యము. 24:7. ప్రైజ్ ది లార్డ్. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయం. వారు నా జనులు. మలాకి 3:17లో వారు నావారు, నా స్వకీయ సాంపద్యము. కీర్తన 100వ కీర్తన 3వ వచనం, మనం ఆయన వారము. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 3:23లో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3:23. బ్యూటిఫుల్ వర్డ్ ఇస్ దేర్. 3:23. క్రీస్తు, వారు క్రీస్తు దేవుని వాడు. కొరింథీయులకు అదే మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. 7:23 కూడా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు ఆయన సొత్తు. మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము, విలువైన సొత్తు అంటున్నాడు. విలువైన సొత్తు, విలువైన లేకపోతే అమూల్యమైన దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో అన్నీ అమూల్యమే. నీకున్న అన్ని ప్రెషియస్గా మారిపోతాయి. నీ పిల్లలు ప్రశస్తమైన వారుగా, నీ పిల్లలు అమూల్యమైన బిడ్డలుగా మారిపోతారు. నీ పిల్లలాంటి వారు ఎక్కడ ఉండరు. నీ భార్య అమూల్యమైన ముత్యంగా మారుతుంది. నీ భర్త అమూల్యమైన వాడిగా, నీ బిజినెస్ స్టార్ డైమండ్ బిజినెస్గా మారుతుంది. అన్ని ఉన్నతమైన, ఎందుకంటే అమూల్యమైన దేవుడిని పొందుకున్నాం కాబట్టి. హల్లెలూయా. అమూల్యమైన మరి పునాదిగా నీకుంటాడు. అమూల్యమైన నేను భరిస్తాడు. పునాది ఇంటిని ఎలా భరిస్తుందో, మోస్తుందో, నేను మోస్తాడు. హీ విల్ క్యాచ్ యూ, హీ విల్ బేర్ యూ. నిన్ను భరిస్తాడు, నిన్ను మోస్తాడు. అమూల్యమైన దేవుడు, అమూల్యమైన దేవుడు. ఈ రాత్రి అమూల్యమైన దేవుడిని నువ్వు కలిగి ఉంటాయి. పేతురు అంటున్నాడు, ఆయన విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు, ప్రెషియస్. ఈరోజు అమూల్యమైన దేవుని అమూల్యమైన వాడిగా ఎంచుతున్నావా? అమూల్యమైన వానిగా దేవుని ఎంచుతున్నావా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా? అన్నిటిలో ప్రాముఖ్యత, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావా యేసయ్యకి? యేసయ్యే నాకు ప్రప్రథమైన వాడు, యేసయ్యే నాకు ప్రాముఖ్యమైన వాడు. యేసుక్రీస్తే ఈ గృహమునకు అధిపతి. యేసయ్యే మా దేవుడు. యేసయ్య ఏం చెప్తే అది చేస్తాం. బైబిల్ ఏం చెప్తుందో అది చేస్తాం. అమూల్యమైన వాటిగా ఇచ్చుతున్నావా నువ్వు? ఈ రాత్రి వేటిని అమూల్యమైన వాటిగా ఇచ్చుతున్నావు? పిల్లరా, వేటిని నువ్వు ప్రాముఖ్యమైన వాటిగా ఎంచుతున్నావు? దేవుని వాక్యంలో మరి కొన్ని మాటలు పిల్లలు రాయబడి ఉన్నాయి. ఈ దినాల్లో చాలామంది శరీర సంబంధాలుగా మారిపోయారు. పనికిరాని వాటి మీద దృష్టి పెట్టి, పనికిరాని వాటిని అమూల్యమైనగా ఇచ్చి, అమూల్యమైన వాటిని పనికిరాని వాటిగా ఇచ్చి, ఆత్మ సంబంధమైన వాటిని లెక్క చేయకుండా శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి, ఏవి క్షయమైపోతాయో, ఏవి పాడైపోతాయో, ఏవి నాశనమైపోతాయి వాటి మీద దృష్టి పెట్టి, ఏవి నిత్యములో, ఏవి అక్షయములో, ఏవి స్థిరములో, ఏవి అమూల్యమైన వాటి మీద దృష్టి పెట్టకుండా
ఈ దినాల్లో చాలామంది అలా ఉన్నారు. నువ్వు ఎలాగున్నావు? అన్నిటికీ బేరీజ్ వేసే సమయం వచ్చింది. అన్నిటికీ దేవుడు లెక్క కట్టే సమయం. తూకంలో వేస్తున్నాడు, త్రాసులో వేస్తే సమయం వచ్చేస్తుంది. అన్నీ త్రాసులో వేసేస్తాడు. ప్రభు అక్కడ దినాల్లో ఉన్నాం పిల్లరా. మన ప్రతి మాట, మన ప్రతి తలపు, ప్రతి ఆలోచన, అంతరంగంలో ఉన్న ప్రతి పరిస్థితులు, ఇవన్నిటికీ లెక్క కట్టే సమయం వచ్చేస్తుంది. ప్రభు లెక్క కడతాడు, బేరీజ్ వేస్తాడు, పిల్లరా బ్యాలెన్స్ చేస్తాడు ప్రభు. నువ్వు మరి బరువుగా ఉంటావో తేలిపోతావో. పిల్లరా చులకన చేసేసావా ఆత్మీయ జీవితాన్ని? తేలిక చేసేసావా ఆత్మీయ జీవితాన్ని? ప్రభు రాకడి దినాల్లో ఉన్నాం. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అమూల్యమైన వానిగా ఇచ్చిన దేవుని యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వర్ ఇన్వైటెడ్ టు దట్ వెడ్డింగ్. ఇదినాలు ఎంతమంది పిల్లలకి యేసు అని పిలుస్తున్నారు. అన్యుల ఆచారాలు, పెళ్ళిళ్ళలో అన్ని జనుల ఆచారాలు, డేట్ పెట్టిన దగ్గర నుంచి చివరి కార్యక్రమం వరకు అన్నీ ఎక్కడ యేసేయలేడు. ఇంటిలో యేసేయలేడు, హృదయంలో లేడు యేసయ్య. మీరెవరంటే మీ క్రైస్తవులు. వాట్ ఈస్ యూస్? పొట్టుని ఎగరగొడతాడు ప్రభు. గోధుమలు గురుగులను వేరు చేసే సమయం వచ్చేసింది. మంచి చేపలు, చెడ్డ చేపలు, గొర్రెలు, మేకలు వేరు చేసే టైం వచ్చేసింది. టైం హెస్ కమ్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. తప్పించుకోలేవు. కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్. ఇప్పుడు గొర్రె పిల్లలాగా ఉన్నాడు. గొర్రె పిల్ల వలే వచ్చాడు ప్రభు. రెండోసారి ఎలాగ వస్తున్నాడు తెలుసా? గర్జించే సింహంలే, యోధా గోత్రపు సింహంలే, రాజులకు రాజుగా, ప్రభులకు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ జడ్జ్. పిల్లర్ ఇప్పుడు లాయర్, ప్లేడర్గా ఉన్నాడు. వన్ డే ఇన్ సూన్ ఈజ్ కమింగ్ జస్ట్ లైక్ ఏ జడ్జ్. న్యాయాధిపతిగా తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. అయితే ఈ లోపు నేను చెప్పాలనుకుంటున్న మాట, నా గుండెలో ఉన్న మాట ఏంటి తెలుసా? అమూల్యమైన వానిగా ఆయన ఎంచు. ట్రీట్ హిమ్ యాజ్ ఏ ప్రెషియస్ గాడ్. నా ప్రభు నాకు కావాలంటుంది మగ్దలిన మరి. అమ్మా ఇంకేమొద్దా? ఎంత ఉదయం వచ్చేసేవా మా సమాధి దగ్గరికి అంటుంది. మీరు నాకేం చెప్పొద్దయ్యా, నా ప్రభు నాకు కావాలి, దట్స్ ఆల్. ఐ వాంట్ మై లార్డ్, దట్స్ ఆల్. ఒక సహోదరు ఆమె మార్కు 14:3 ఉంటుంది, మత్తయి 26:7 ఉంటుంది. ఒక సహోదరి మిక్కిలి విలువ గల పిల్లల ఒక సెంటు బాటిల్ తీసుకొచ్చి, ఒక అమూల్యమైన సెంటు బాటిల్, విలువైన సెంటు బాటిల్ తీసుకొచ్చి యూదులు కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటారు. యేసుప్రభు కాళ్ళు వెనక్కి పెట్టుకుని ఆ సీమోన్ ఇంట్లో భోజనం చేస్తున్నారు. నల్లగా వచ్చి పిల్లలు ఏం చేసిందో తెలుసా? ఏడుస్తుంది పాదాల మీద పడి. ఏడ్చి ఏడ్చి తన కన్నీరు మున్నీరుగా కాచి కన్నీరుతో ఆయన పాదాలు కడిగి పిల్లరా ఆ యొక్క సెంట్ బాటిల్ ఓపెన్ చేసి ఆ విలువైన అత్తరు, విలువైన సెంట్ పిల్లరా ఆ యేసయ్య పాదాల మీద పూస్తుంది. అది ఎంతో విలువైందంటండి. ఆ గ్రూపులో ఉన్నాడు ఇస్కరియోతు యోధ అనుకుంటున్నాడంట, ఈవిడికి పిచ్చి పట్టిందా, ఇంత విలువైన సెంట్ బాటిల్ తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోస్తుందంటే. ఆ బుద్ధిహీనుడికి యేసయ్య పాదాల విలువ తెలుసా? ఆ నాశన పుత్రుడికి యేసయ్య విలువ తెలుసా? అందుకే 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. ఏం మనిషి అండి! యేసుప్రభు వారు అమూల్యమైన వాడిగా ఎంచాడా? తక్కువనిగా చేశాడు. అందుకే నాశన పుత్రుడిగా పేరు పెట్టబడి ఆఖరికి వాడి జీవితం మరి శిథిలమైపోయి ముగించబడి అగ్నిగుండం నరకానికి పోయాడంతే. ఈ రాత్రి ఇస్కరియోతు యోధ ఒక పక్కన్నాడు, ఒక పక్క మరి ఆ సహోదరి పాపాత్మురాలని స్త్రీ వచ్చి ఆ యొక్క మిక్కిలి విలువగల జటామాంసపు శీర్ణ రెత్తు అది తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పూసి, ఆ సెంట్ యేసయ్య పాదాల మీద పూసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవడం మానలేదు, ప్రేమించడం మానలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఎవరు ప్రేమించదు అలా యేసు ప్రభు వారిని. బైబిల్లో ఆమె గురించి వ్రాయబడినట్టుగా ఎవరి గురించి వ్రాయబడలా? ఎలా ప్రేమించిందట? విస్తారంగా ప్రేమించిందటండి. అమూల్యమైన దేవుడు, అమూల్యమైన ప్రభు, అమూల్యమైన రక్షకుడిగా ఈ రాత్రి ఆయన ఎంచగలిగితే
పిల్ల నిన్ను ఒక అమూల్యమైన ముత్యంగా మారుస్తాడు, విలువ గల సొత్తుగా మారుస్తాడు. నీవు అమూల్యమైన వ్యక్తిగా మారిపోతావు. నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ వ్యాపారం, నీ ఉద్యోగం అంత ప్రెషియస్గా అమూల్యమైన దానిగా మారిపోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి అమూల్యమైన ప్రభువుని నీ హృదయంలోనికి అమూల్యమైన వ్యక్తిగా యాక్సెప్ట్ చేసి, అమూల్యమైన యేసయ్యని, అమూల్యమైన దేవుడిని నీ హృదయంలోకి, నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించగలిగితే నీ జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభు చేస్తాడు. అందరూ తలలు వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అమూల్యమైన దేవుడు నిన్ను అమూల్యమైన ముత్యంగా, అమూల్యమైన సొత్తుగా, అమూల్యమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. అమూల్యమైన విశ్వాసం నీకు ఇస్తాడు. అమూల్యమైన అందరూ కళ్ళు మూసుకోవాలి. అమూల్యమైన రక్తం చేత నేను అడుగుతాడు. అమూల్యమైన తన దూతలు పంపిస్తాడు నీ దగ్గరికి. అమూల్యమైన సేవకులు నీకు ఆత్మీయ తల్లిదండ్రులకు ఇస్తాడు. అంత అమూల్యమే. నీ పిల్లలు అమూల్యమైన స్పెషల్ పీపుల్, స్పెషల్ చిల్డ్రన్గా ఉంటారు. కావాలా ప్రభు? అడుగు. అమూల్యమైన యేసయ్య, ఓ ప్రెషియస్ జీసస్, ఓ ప్రెషియస్ జీసస్, కమ్ ఇన్ టు మై లైఫ్. అడగండి, అమూల్యమైన యేసయ్య నాలోకి రండి. నీ పాపను ఒప్పుకోయి రాత్రి యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ హృదయంలో గర్ల్ ఫ్రెండ్ ఉందా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీ హృదయంలో బంగారం ఉందా? నీ హృదయంలో డబ్బు ఉందా? నీ హృదయంలో ధనాపేక్ష ఉందా? మాంసాపేక్ష ఉందా? తిండిపోతువా? అవన్నీ బయటికి పంపించేసాయి. హృదయాన్ని ఖాళీ చేసి నీ హృదయంలోకి అమూల్యమైన యేసయ్యని రమ్మను. ఆయన కాలు పెడితే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా మారిపోతుంది. యువర్ లైఫ్ విల్ బి డివైడెడ్ టు 2 parts, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డొమినియన్. ప్రియులారా, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా మారిపోతుంది. నీ చీకటి వెలుగుగా మారిపోతుంది. నీ భయం ధైర్యంగా మారిపోతుంది. ఏమే నీ శాపం ఆశీర్వాదంగా మారుతుంది. అమూల్యమైన దేవుడు. ఏమే పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మీరు ఎరుగుదరు ప్రభు. ఇదిగో కన్నీరు కాలుస్తున్నారు, ఇదిగో చేతులు ఎత్తారు ప్రభు. ఇదిగో అమూల్యమైన దేవ, అమూల్యమైన ప్రభువా, రండి రండి మా ఇంటిలోనికి, మా బిడ్డల జీవితంలోనికి రండి, మా ఇంటిలోనికి రండి, మా ఉద్యోగంలోనికి, మా వ్యాపారంలోనికి రండి. అమూల్యమైన ప్రభువా అని అడుగుతున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి ప్రభువా. అమూల్యమైన ముత్యంగా మార్చండి, అందరినీ విలువైన వ్యక్తులుగా మార్చండి ప్రభువా. వాటి యువతల ప్రతి శాపాన్ని కొట్టివేయండి ప్రభువా. ప్రతి కన్నీరు తుడిచివేయండి ప్రభువా. ప్రతి ఇబ్బందులు ఎగరగొట్టండి ప్రభువా. నమ్మకస్తులుగా, ప్రార్థనా పరులుగా చేశాం ప్రభువా. మీ విలువైన వాక్యాన్ని విని, వాక్యానుసారంగా జీవించి ముందుకు సాగే కృపాని కుటుంబాలకు, బిడ్డలకు అందరికీ దయచేయండి. లైవ్లోకి వచ్చిన వారందరినీ ఇప్పుడే టచ్ చేయండి. టచ్ దెమ్ లార్డ్. లైవ్లోకి వచ్చిన వారందరినీ తాకండి లార్డ్. టచ్ యువర్ పీపుల్ లార్డ్. టచ్ యువర్ చిల్డ్రన్ లార్డ్. టచ్ యువర్ పీపుల్ రైట్ నౌ. ఎవ్రీ సిక్నెస్ గో, ఎవ్రీ డార్క్నెస్ గో ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ ప్రాబ్లం గో ఇన్ జీసస్. ఎవ్రీ కర్స్ బీ బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి శాపం కొట్టివేయబడుగాక. ప్రతి చీకటి తొలగిపోనుగాక. ప్రతి చీకటి దురాత్మలారా బయటికి పొండేస్తున్నాము. దేవుని బిడ్డలు తాకడానికి మీకు అధికారం లేదు. ఐ కమాండ్ దెమ్ టు గో ఇన్ జీసస్ నేమ్. లార్డ్, ఐ ప్రొక్లైమ్ హీలింగ్, సమాధానం, నెమ్మదిని ప్రకటిస్తున్నారు వారి కుటుంబాల్లో. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. మరొకసారి ప్రార్థనలు ఏకీపించిన వారందరినీ అమూల్యమైన ముత్యాలుగా మార్చి, నాయన విలువైన వ్యక్తులుగా మార్చి దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, అమూల్యమైన యేసయ్య యొక్క దీవెనలు నీ బిడ్డలకి అమూల్యమైన రీతిలో అనుగ్రహించబడును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. డేవిడ్ బాలు, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రాకేష్